రుతుపవనాలు జోరు పెంచాయి. ఉత్తరాదిన వర్షాలు దంచేస్తున్నాయి. అసోంలో వరద విలయం కొనసాగుతుండగా పిడుగుపాటు ఉత్తరప్రదేశ్ను వణికించింది. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో వానలు దంచి కొడుతున్నాయి. పిడుగుపాటుకు యూపీలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలన్నీ ఒక్క రోజులోనే జరిగాయని అధికారులు తెలిపారు. అత్యధికంగా ప్రతాప్గఢ్ జిల్లాలో 11 మంది చనిపోయినట్టు వెల్లడించారు. భారీ వర్షాలకు ఉత్తరప్రదేశ్లోని 12 జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. 133 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గర్రా, ఖన్నాత్ నదులు ఉప్పొంగడంతో షాజహాన్పూర్ను వరద నీరు ముంచేసింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. 2000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరుసగా రెండో రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. శ్రావస్తి జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించి నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ముంపు ప్రాంతాల్లో దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు సీఎం యోగి ఆదిత్యనాథ్. యూపీలో భారీ వర్షాలకు యమునా నదిలో వరద ఉధృతి పెరుగుతోంది. ఉత్తర ఢిల్లీలోని బవానా ప్రాంతంలో ఉన్న మునాక్ కెనాల్కు గండిపడింది. దీంతో జేజే కాలనీని వరద ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలను ముంచేసింది. మోకాలి లోతు నీళ్లలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అటు ఈశాన్య రాష్ట్రం అస్సోంను వరద కష్టాలు విరడం లేదు. బ్రహ్మపుత్ర సహా ప్రధాన నదుల్లో ప్రవాహం తగ్గుముఖం పట్టినా 27 జిల్లాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. 17 లక్షల మంది వరదల కారణంగా అవస్థలు పడుతున్నారు. వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనల్లో మరణించిన వారి సంఖ్య 92కు పెరిగినట్టు అధికారులు ప్రకటించారు. కజిరంగా జాతీయ పార్కులో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, వెటర్నరీ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. రానున్న 5 రోజుల్లో యూపీలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పొరుగు రాష్ట్రాలు సహా కేంద్రపాలిత ప్రాంతాల్లో తీవ్ర వర్షపాతం కొనసాగుతుందని అంచనా వేసింది. ముంబై మహానగరంలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. రాబోయే 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో కొన్ని ప్రాంతాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.